ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కర్తాల్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి. హైదరాబాద్ కర్మాన్ ఘాట్ లో శాకాహార ర్యాలీ. రంగారెడ్డి జిల్లా మహేశ్వర మహాపిరమిడ్ లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు. ఆదిలాబాద్ జిల్లా గురుకులంలో ధ్యాన శిక్షణ కార్యక్రమాలు. ప్రకాశం జిల్లా శ్రీ భక్తాంజనేయ స్వామి గుడిలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రకృతి వ్యాలీలో మహాకరుణ ధ్యాన మహాచక్రం 6 వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం గుమ్మకోట పంచాయతీలోని ప్రకృతి వ్యాలీలో మహాకరుణ ధ్యాన మహాచక్రం 6 వేడుకలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం 4వ రోజులో భాగంగా ధ్యానరత్న రాయజగపతిరావు సారథ్యంలో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ గానగంధర్వ పిప్పల ప్రసాద్ గారి సంగీత విభావరితో ప్రాతకాల సంగీతనాద ధ్యానం, తదుపరి ఆడియో రికార్డ్ ద్వారా పత్రిజీ ప్రబోధాలు కార్యక్రమాలను కొనసాగించారు. సద్గురు మూవ్మెంట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వంశీకిరణ్, శివప్రసాద్ మరియు దామోదర్ మహాశయులు తదితరులు వారి ఆత్మజ్ఞాన సందేశాలను అందించారు. శివప్రసాద్ గారు మాట్లాడుతూ భారతదేశం యొక్క సనాతన ధర్మం మరియు విష్ణు తత్వాలపై చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరించాయి. ఇక్కడికి వచ్చిన మొదటి రోజు మైకులు చెప్పారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ అడవిలో నేను ఉన్నప్పుడు ఒక పాము అలా వెళ్ళిపోతూ ఉంది. నేను చూస్తూ ఉన్నాను. అది వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయాను. అలా 2-3 సార్లు కనిపించింది. వాటిని ఏమంటారంటే దేవతా సర్పాలు. ఈ భూమి మీద 2 ఉన్నాయి. ఒకటి నాగులు, 2 సర్పజాతి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒక శ్లోకంలో చెప్తాడు, నాగులలో వాసుకిని నేను అంటే వాసుకి జాతి నాగ జాతి, అవి నాగ సర్పాలు. 2వ శ్లోకంలో దాని పక్కనే ఉన్న శ్లోకంలో సర్పములో అనంతుణ్ణి నేను అంటాడు. ఆ అనంతుడే తపస్సు చేసి ఆదిశేషుడయ్యాడు. ఆ ఆదిశేషుడు వీళ్ళ జాతి అంతా దేవతా సర్పాలు. పూర్వకాలం మనుషులతో పాటు తిరుగుతూ ఉండేవి. అందుకే దేవతలు ఆ సర్పాలను మెళ్ళలో వేసుకుని చూస్తూ ఉంటారు. వాటిని కరవో. జ్వల ధనంజయ స్ఫులింగవ నిబీత పంచసాయుకం సమన్యులింపనాయకం. సుధామయూకలేకయా విరాజమాన శేఖర మహాకపాలి సంపదే శిరోజకాలమస్తునః. వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ కైలాస్పురి మహేశ్వర మహాపిరమిడ్ ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఈ సందర్భంగా ఎన్నో విషయాల గురించి అద్భుతంగా చర్చించారు. హైదరాబాద్లోని సీఎం నివాసంలో పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందనలు తెలియజేశారు. ప్రపంచ శాంతికి లోక కళ్యాణార్థం పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమ వివరాలను వారికి తెలియజేశారు. హైదరాబాద్ కర్మాన్ ఘాట్ లో మాణికేశ్వరి మాతా శిష్య బృందం మరియు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ శాకాహార ర్యాలీ కార్యక్రమం కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవాలయం నుండి ప్రారంభమై ఉదయ్ నగర్ కమ్యూనిటీ హాల్ వరకు నిర్వహించారు. ఈ నేపథ్యంలో మాతాజీ శిష్యులు మల్లికార్జున్, నర్సింగ్, నాగమణి, వెజిటేరియన్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు ఆచార్య శ్రీనివాస్, పిరమిడ్ మాస్టర్ రామ్మోహన్ రావు, లక్ష్మీ తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆచార్య శ్రీనివాస్ అన్నిటికన్నా ఉత్తమమైన ధర్మం అహింసా ధర్మం అనే సందర్భంగా ఆ ధర్మానికి సంబంధించి ఎన్నో వివరాలను తెలియజేస్తూ చక్కటి పిలుపునందించారు. అనంతరం మల్లికార్జున్ జగద్గిరి గుట్టపై జరగబోయే శాకాహార ర్యాలీకి అందరికీ ఆత్మీయ ఆహ్వానాన్ని అందించారు. అనంతరం రామ్ మాస్టర్ రామ్ మోహన్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సంపద పోవడం
రంగారెడ్డి జిల్లా కైలాస్పురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో ధ్యాన శిక్షణ కార్యక్రమాల్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్ రాములు మరియు ఎంఎల్ రాము సమక్షంలో డిపిఎస్ స్కూల్ విద్యార్థులకు ఉపాధ్యాయులకు ధ్యాన శాకాహార ప్రాముఖ్యతను తెలియజేశారు. అనంతరం 500 మందికి పైగా విద్యార్థుల చేత సామూహిక ధ్యానం చేయించారు. It was very unexpected. We were thinking of taking to a new place for field trip, for educational, something useful for children. So we came across this Pyramid Meditation Center, which we felt that it will be useful to enhance your memory as well as the discipline in you. We have selected this place. The session was very good. Sir has explained you the different methods how to control your senses, do meditation, be disciplined so that you can gain more and more knowledge. Thank you for your hospitality. You made the session interesting and also educated our children to have good meditation. Thank you very much. That this was really very, very useful. We were aware of all LSRW, isn't it, children? The program we were following, and we are following indeed now also. LSR? Yes. But from here, we got a connectivity of those 3 things which sir has explained. We were aware of kinetic energy and everything. But how it is related, it was truly very inculcative. Thank you so much, sir. Henceforth, at least there will be a clarity towards this. We also came to know the importance of breath, how breath is important, how much changes it will bring into our spiritual, mental and physical also. Just follow the Omkara which is being surrounded by your people, the music which is being playing. Enjoy the place. Enjoy the energies around it. Silence is the most important thing. The 530 students that which we are here, around 600 people, are going to be very blessed. And will be that we are going to be happy. Happy with our teachers, happy with our parents, happy with our behavior, happy with everything. The way we eat, the way we sleep, the way we walk, the way we talk, the way we respect. The meaning of respect is to respect ourselves first. After that, respect your teachers, respect your parents. The way you respect them is రంగారెడ్డి జిల్లా కైలాస్పురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ అయిన మహేశ్వర మహాపిరమిడ్ శక్తి క్షేత్రంలోని పార్వతీ కాన్ఫరెన్స్ హాల్లో నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 7 రోజుల మౌన ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మౌన ధ్యాన విశిష్టతను వివరించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలోని గురుకులంలో ధ్యాన శిక్షణ తరగతులను ఆదిలాబాద్ మాస్టర్ షర్మిని ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మాస్టర్ అశోక్ సమక్షంలో మాస్టర్ సునీత వెంకట్ ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అలా వస్తూ పోతున్న శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఎప్పుడైతే శ్వాసతో ఉంటామో శ్వాస చిన్నదైపోయి ఎక్కడైతే దృష్టి పెట్టినామో అక్కడ నిలిచిపోతుంది. అప్పుడు మీకు సుషుమ్న నాడి ఓపెన్ అయి చక్కగా నడి నెత్తి మీద బ్రహ్మరంధ్రం ఓపెన్ అయి విశ్వమయ ప్రాణశక్తి, కాస్మిక్ ఎనర్జీ అంటే తరంగాల యొక్క శక్తి మన లోపలికి వస్తుంది. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానము. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కల శ్రీ భక్త ఆంజనేయ స్వామి గుడి ఆవరణలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ కళ్యాణ్ ధ్యాన సాధన ద్వారా తాను పొందిన అద్భుతమైన ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. ఈ సందర్భంగా కర్మ సిద్ధాంతం మరియు చేసిన కర్మలు మన మీద ఎలా ప్రభావితం చేస్తాయో చక్కగా వివరించారు. ఒక క్రమ శిక్షణ అనేది మనకు ఉండాలి, ఒక క్రమం అనేది కంపల్సరీ మనకు ఉండాలి. ధ్యానానికి ఏం చేస్తున్నామంటే కంపల్సరీ ఈరోజు మనం ఏం పొందుతున్నాం, ఏంటి, అసలు ఎందుకు. ఇంకొకటి ధ్యానం అన్నది మరి ఇప్పుడు మీరు ఎంతో మందికి చెప్పుంటారు,
చెప్తున్నారా? పక్కన ధ్యానానికి రండి, చాలా బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది చెప్తున్నారా? మరి చెప్తే ఎంతమంది రాకుండా ఎంతమంది ఆగిపోయి ఉన్నారు? ఎందుకు? వైఎస్ఆర్ కడప జిల్లా శ్రీ భాష్యం ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్ నారాయణ రెడ్డి పాల్గొని ధ్యాన శాకాహార విశిష్టతను వివరించారు. అనంతరం విద్యార్థులందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ప్రకాశం జిల్లా పోతవరం గ్రామంలో సజ్జన సాంగత్య కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసంతి తదితర ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నాకు ఇంకో కామ ఉంటుంది రెడీగా అని చెప్పేసి అప్పుడు దాన్ని కరిగించుకోవడం, ఆ కోరికని దాన్ని వదిలించుకోవాలి. ఎట్లా లేకపోతే ఏమవుతుంది, దాంతో ఇంకా సతమతమైపోతూ దాని మీదనే ఉన్నప్పుడు మరి ఆరోగ్యం దెబ్బతింటాం అనేది కూడా జరుగుతుంది. టెన్షన్ అది తీర్చుకోవాలనేటటువంటి టెన్షన్ తోటి మరి ఆ టెన్షన్ అనేది ఉన్నందు వల్ల ఏమవుతుంది, జబ్బులు రావడం అనేది మొదలవుతుంది. ఆ టెన్షన్ హృదయానికి చేరితే హార్ట్ అటాక్ వస్తుంది. ఒక్కొక్క ప్రాబ్లం అదే మెదడుకి చేరినట్టయితే న్యూరో ప్రాబ్లమ్స్ వస్తాయి, బాడీకి చేరితే పెరాలసిస్ వస్తుంది. అన్నిటికీ కారణం టెన్షన్. ఆ టెన్షన్ అనేది ఎట్లా వస్తుంది, పొందాలి, నేను ఇంకా సంపాదించాలి, ఇంకా దాన్ని కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలని చెప్పేసి పరుగు పెట్టినప్పుడు ఏమవుతుంది, అది టెన్షన్గా మారి మరి జబ్బులకు అనేది కారణమవుతుంది. కృష్ణా జిల్లా బీబీగూడెంలోని రామాలయంలో ధ్యాన సప్తాహ కార్యక్రమం మాస్టర్ కృష్ణకుమారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 4వ రోజులో భాగంగా గన్నవరం సరస్వతి పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్వాహకులు నాగ రమాదేవి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అందరి చేత ధ్యాన సాధన చేయించారు. అంతకు మించి గుడివాడలో 60 పిరమిడ్ ని నిర్మించారు. అక్కడ ఆ పిరమిడ్ లో కింగ్స్ చాంబర్, క్వీన్స్ చాంబర్ మీకు ఒక రోజున పరిచయం చేశాను. ఆ పిరమిడ్ కి 1/3 హైట్ లో కింగ్స్ చాంబర్, దానికి కింద క్వీన్స్ చాంబర్ ఉంటుంది అని. అవునా? మరి కింద కూడా 5,000 మంది కూర్చుని ధ్యానం చేసుకోవడానికి వీలుగా అక్కడ అద్భుతమైనటువంటి పిరమిడ్ ని కట్టారు మేడం. అట్లాగే అక్కడ ప్రతి నెల 6వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా మౌన ధ్యానం అనేది చేస్తూ ఉన్నారు. మరి మనం ఆత్మపరంగా ఎదగాలి అని అనుకున్నప్పుడు మరి చక్కగా ఆ పిరమిడ్కి వెళితే అక్కడ మీకు అన్ని సౌకర్యాల్ని కల్పిస్తూ మీకు చక్కటి సాధన చేయిస్తూ మరి ఆ సజ్జన సాంగత్యం కూడా ఉంటుంది. కాబట్టి వీటి అన్నింటి యొక్క సమాహారంతో అక్కడ మీరు ఉన్నత స్థితిని మీరు పొందగలుగుతారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నిజాంపేట్ రామచంద్రస్వామి టెంపుల్ ఫంక్షన్ హాల్ మరియు పార్కులో ఇంటింటా ధ్యానం ఊరంతా వైభోగం కార్యక్రమాన్ని మాస్టర్ రమాదేవి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ శర్మ పాల్గొని ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జపతపంబులు సేయగనేమి పరము గణనివాడు పాపడు కాడురా. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. ధ్యానం ద్వారా మనకి ఆత్మజ్ఞానం వస్తుంది. ఆత్మజ్ఞానం అంటే మంచి చెడు అనేది తెలియాలి, మనకిగా తెలియాలి, ఎవరో చెప్తే తెలియడం కాదు. అదే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానమే కాదు, బ్రహ్మజ్ఞానం తెలియాలి. ఎన్నో లోకాలు ఉన్నాయి. అన్ని లోకాల యొక్క జ్ఞానాన్ని మనం పొందాలంటే కళ్ళు మూసుకోవాలి కదా, తపస్సు చేయవలే కదా, ధ్యానము చేయవలే కదా. మరి ఏం చేస్తున్నాం? రోజుకి 12 గంటలు
రాత్రి మనం ధ్యానమే చేయవలే. సుఖము ఆధ్యాత్మికము, సుఖము ప్రాపంచికము. అందుకనే మనం భూమండలం మీదకి వచ్చాం. ఈ భూమండలం అనేది మన అందరికీ ఒక పాఠశాల. ఇక్కడ ఏమీ కట్టుకుపోయేది లేదు. ఈ కట్టుకుపోయేది ఏది మనతో రాదు. కామారెడ్డి విద్యానగర్ శివాలయంలో ధ్యాన సప్తాహ కార్యక్రమం పిఎస్ఎస్ఎం కామారెడ్డి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు పర్మనెంట్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా మాస్టర్ ప్రభాకర్ పాల్గొన్నారు. విశ్వశక్తి యొక్క గొప్పతనాన్ని చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో చీమకుర్తి, గుడ్లూరు, నెల్లూరు, కావలి ప్రాంత ధ్యానులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరి చేత ధ్యాన సాధన చేయించారు. ఎప్పుడైతే ఇక్కడ ప్రాణమయ కోశంలో ఆటంకం ఏర్పడుతుందో ఆ ప్రాణమయ కోశంలో ఏర్పడ్డటువంటి ఆ ఆటంకము ఈ అన్నమయ కోశంలో వ్యాధిగా పరిణమిస్తుంది. ఇక్కడ మూలం ఏంటి అంటే మనోమయ కోశంలో ఏర్పడుతుంది. వ్యాధికి మూలము మనోమయ కోశంలో ఏర్పడుతుంది. ఆ ఏర్పడ్డటువంటి ఆ బీజము ఇక్కడ ప్రాణమయ శరీరంలో ఆటంకంగా ఏర్పడుతుంది, ఒక బ్లాకేజ్ గా ఏర్పడుతుంది అని. ఆ బ్లాకేజ్ అన్నమయ కోశంలో వ్యాధిగా పరిణమిస్తుంది. ఇప్పుడు ఈ ధ్యానంలో ఏం జరుగుతుంది అంటే ఆ విశ్వశక్తిని మనం తీసుకున్నప్పుడు ఆ విశ్వశక్తి ఈ ప్రాణమయ శరీరం గుండా అంటే ఈ నాడుల గుండా ప్రయాణం చేసినప్పుడు అందులో ఉన్నటువంటి బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవి నెమ్మదిగా క్లీన్ చేయబడతాయి. ఆ క్లీన్ చేయబడినప్పుడు అప్పుడు ఆ వ్యాధి నుండి మనము విముక్తి చెందుతాం. నిజానికి మన జీవితంలో మనము కర్మ ద్వారా తెచ్చుకునేటువంటివి 10% మాత్రమే. ఈ వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి దీర్ఘకాలిక వ్యాధులు కావచ్చు, ఇంకా ఏవైనా కావచ్చు, అవి కేవలం 10%. 90% వ్యాధులు మనం కల్పించుకున్నటువంటివే, అవి మన ఆలోచనల ఫలితంగా ఏర్పడ్డటువంటివే. ఇప్పుడు ఈ ధ్యానంలో మనం ఏం చేస్తున్నామంటే ఆ మూలాన్ని తీసేస్తున్నాం, ఆలోచన రహిత స్థితికి చేరుకుంటున్నాం, సరికాని ఆలోచనలు తీసేస్తున్నాం. అంటే ఇప్పుడు దానికి మూలమే లేదు. అంటే ఇప్పుడు 90% వ్యాధుల నుండి మనము నివారించబడతాం. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి 75వ గీతా జ్ఞాన యజ్ఞం పిఎస్ఎస్ఎం కమ్మర్పల్లి కమిటీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు పర్మనెంట్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ నరేంద్ర, కల్పన, మురళీగౌడ్, ప్రదీప్ పాల్గొని అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో కోరుట్ల, మెట్పల్లి, కమ్మర్పల్లి, మార్తాన్ పరిసర గ్రామాల ప్రజలు పాల్గొని ధ్యాన సాధన చేశారు. సమస్య వచ్చినప్పుడు ఒక సాహసాన్ని, ఒక ధైర్యాన్ని నింపినటువంటిది భగవద్గీత. నాకు నా జీవితంలో ఏం తెలియదు, కానీ ఈ ప్రాంతంలో ఎంతో మహానుభావులు జన్మించినటువంటి ఈ ప్రాంతము, మరి ఇలాంటి గొప్ప గురువులు, ఆ మహానుభావులలో కూడా నేను ధ్యానం నేర్చుకున్నటువంటి గురువు గారు కూడా బోధన్ శంకర్ నగర్ సుభాష్ పత్రిజ్ గారు, బ్రాహ్మణులు. మరి వారు 1985లోనే వాళ్ళ గురువు గారు సదానంద యోగి ద్వారా ధ్యానం నేర్చుకొని ఉద్యోగం చేస్తూ గురువు గారు సేవ చేసుకుంటూ ధ్యానాన్ని నేర్చుకొని తర్వాత 1990 తర్వాత వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ముత్యాలంపాడులోని అమ్మా పిరమిడ్ ధ్యాన మందిరంలో హిమాలయ అమరగురు ఆర్య శ్రీ మహా అవతార్ బాబాజీ ట్రస్ట్ నిర్వహణలో ధ్యాన సప్తాహ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు పర్మనెంట్ మాస్టర్స్. ఈ సప్తాహ స్వాధ్యాయ యోగంలో భాగంగా న్యూ ఏజ్ మాస్టర్ ఉషా గోపాలం ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ సందర్భంగా మిలారేపా జీవితానికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. గాడిదలు వీపు పొండు కట్లు ఎలా కడతారో చూపించి నన్ను కూడా ఆ పని చేయమన్నారు. అసలు నీ వీపు మొత్తం ఒక పెద్ద పుండు అయినప్పుడు ఇలాంటి కట్టడం వలన ఉపయోగం ఏమిటి? నాలో నిరాశ నా చేత ఇలా కలిగించింది. పొండ్లలో మట్టి చేరి వీపు ఇంకా చల్లకుండా అవుతుంది. మామూలు ధరలో ఆయన అన్నారు, మళ్ళీ రాళ్ళను ఇప్పుడు కూడా వీపు మోయవచ్చు. అలా చేయడం ఆయన ఆజ్ఞ. అయితే నేను తప్పక అంగీకరించాల్సిందే. తప్పనిసరిగా నేను ఇప్పుడు రాళ్ళను ఈసారి గుండెల మీద కాకుండా గుండెల మీద కానించుకుని మోస్తూ పనిచేస్తూ పోతున్నాను. తిరుపతి జిల్లా తిరుచానూర్ శ్రీ పద్మావతి ధ్యాన మందిరం నుండి మహాకరుణ శాకాహార ర్యాలీ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు పర్మనెంట్ మాస్టర్స్. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 18వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి ధ్యానులు, శాకాహారులు, జంతు ప్రేమికులకు ఆత్మీయ ఆహ్వానాన్ని అందిస్తున్నారు.
పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసి, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.